దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 11th మార్చ్ 2026. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనము. సామ్ నంబర్ 101 అండ్ వర్స్ 6. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. చాలా ముఖ్యమైన మాట. దేవుడు కూడా కనిపెడుతున్నాడు. ఏ విధంగా మనము కనిపెడతా ఉంటాము కొన్ని విషయాల కొరకు, దేవుడు కూడా కనిపెడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక పనిలో ఉన్నారు. ఏ పని? రాజ్య విస్తరణ పనిలో ఉన్నారు. పరలోక రాజ్యం యొక్క విస్తరణ. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క రక్షణ యొక్క విషయంలో ఆయన ఆయన శ్రద్ధను పని చేయుచున్నాడు అని అంటున్నారు. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. సో దేవుడు ఎవరిని కనిపెడుతున్నాడు? నమ్మకస్తులైన వారు. ఎవరండి నమ్మకస్తులు? ఎవరు నమ్మకస్తులు? అంటే యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించామండి. జాగ్రత్తగా వినండి. అది రక్షణ కొరకు నువ్వు అంగీకరించావు. నమ్మకస్తులు అంటే ఎవరంటే, దేవుడు ఎవరిని ఎవరిని ఎవరికి ఆయన ఆయన యొక్క ఆయన యొక్క తలాంతులు, ఏ విధంగా తలాంతుకి ఉపమానం విన్నామో, ఎవరికైతే ఆయన బాధ్యతలు అప్పగించాడో, 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, ఎవరైతే ఆ తలాంతులను ఆయన రెండంతులుగా చేశారో, తలాంతుల వల్ల లాభం తీసుకొచ్చారో వారిని నమ్మకస్తులు అంటాడు. అందుకే నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా. సో నమ్మకస్తులు ఎవరండి? దేవుడు వారికి ఇచ్చినది ఎవరైతే దేవునికి లాభం తీసుకొస్తారో వారు నమ్మకస్తులు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు కనిపెడుతున్నాడు. వారు ఎక్కడ నివాసం చేస్తారండి? దేవుని యొద్ద నివాసము చేసేదారు. సో గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ who can stay with him, come and stay with him, who can live with him, know about him. Let me read this in English. Mine eyes shall be upon the faithful of the land, that they may dwell with me. He that walketh in a perfect way, he shall serve me. He that walketh in a perfect way. ఎవరైతే నిర్దోష మార్గంలో నడిచెదరో వారు నాకు సేవకులగుదురు, నాకు పరిచారకులు అగుదురు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము దేవుని దృష్టికి నమ్మకస్తులైన వారుగా ఉండాలి. ప్రతి ఒక్కరము దేవుని దృష్టికి నిర్దోషులైన వారుగా ఉండాలి. అప్పుడే మనము ఆయన యొద్ద నివాసము చేస్తాము, ఆయనకు పరిచారకులు అవుతాము. దేవుని యొద్ద నివాసము చేయకుండా మనము పరిచారకులు ఎలాగవ్వగలము? చాలామంది మేము పరిచారకులము, మేము సేవకులము, మేము 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 పాస్టర్లము, మేము బిషప్లము, మేము గాడ్ సర్వెంట్స్ము. ప్రియ దేవుని బిడ్డలారా, మేము దేవుని పరిచారకులమని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరము గుర్తు చేసుకోవాలి. మనము పరలోకపు యొక్క తండ్రి పరిచారకుడు అంటే, పరలోకపు యొక్క తండ్రి యొక్క కమాండ్స్ మీద, తండ్రి యొక్క నడిపింపు మీద, తండ్రి యొక్క జాబ్ డిస్క్రిప్షన్ మీద మనం పని చేయాలి కదా. సో తండ్రి ఏ పని చేయాలని మనకు ఎప్పుడు చెప్పగలడు? నువ్వు ఆయన యొద్ద నివాసము చేసినప్పుడు. నువ్వు ఆయనతో నివాసము చేసినప్పుడు నీవు ఆయనకి పరిచారకులు అవుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జ్ఞానాన్ని బట్టి మనం పరిచారకులు కాదు, మనకున్న తెలివిని బట్టి మనం పరిచారకులు కాదు. అర్థమవుతుందండి? ఎప్పుడవుతాం పరిచారకులు? ఆయనది చెప్పింది చేసినప్పుడు. ఆయనది చెప్పింది చేయాలంటే నువ్వు ఎక్కడ నివాసం చేస్తుండాలి?
ఆయన యొద్ద నివాసము చేసేవారుగా ఉండాలి. యేసుప్రభు అంటారు, తండ్రి ఏమి చేయుట నేను చూస్తున్నానో అదే గాని నా అంతట నేనేమియూ చేయటం లేదంటాడు యోహాను సువార్త 5వ అధ్యాయం. ఈరోజు ఈ వాక్యము చాలామంది సేవకులు ఈ గురించి కూడా ఈ వాక్యము చెప్పబడుతుంది. ఎవ్రీబడీ ఈజ్ ఎ సర్వెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరము పరిచారకులమే. అది పుల్పిట్ మీద ఉన్నా, స్టేజ్ మీద ఉన్నా, కింద కూర్చున్నా, చైర్స్ మీద కూర్చున్నా, ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరం. ఎందుకంటే దేవుడు అందరినీ రాజులైన యాజక సమూహముగా ఆయన పిలుచుకున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 101 और उसमें 6 वचन पढ़ रहे हैं। मेरी आंखें देश के विश्वास योग्य लोगों पर लगी रही कि वे मेरे संग रहे। जो खारे मार्ग पर चलता है वही मेरे टहलुआ होगा। वही मेरे सेवक होगा, वही मेरा सेवा करने वाला होगा। कौन? कौन सेवा? जो मेरे साथ रहते हैं। पूरा दिन पढ़ने समझ में आएगा आपको। जब आप जो प्रभु के पास रहते हैं, वही उनका सेवक ठहराया जाएगा। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిచారకులుగా ఉన్నవారు దేవుని యొద్ద నివాసము చేసేవారై ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని యొద్ద అందుకే దేవుడు అంటున్నాడు, నేను నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాను. ఎందుకు? నా యొద్ద నివాసము చేయుటకు. సో దట్ దే బికమ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వారు పరిచారకులవుతారు. దే విల్ బి ద మినిస్టర్స్ అంటు గాడ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతులు తెలియపరుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ కాలింగ్ యూ టు సర్వ్ హిమ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడారు. స్తోత్రంలో నాయన, ఈ సమయంలో రక్షకుడా, ప్రతి ఒక్కరము నాయన దేవా పరిచారకులవుటకు నీవు నడిపించిన నడిపింపుకే ఇచ్చిన వాక్యానికి స్తోత్రంలో నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. తన పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, నేను కాంపిటేటివ్ అందరి కొరకు ఎగ్జామ్స్ అన్నిట్లు మీ సహాయం కొరకు స్తోత్రం. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, జీవం గల దేవ, జాబ్స్ చేస్తున్న వారు, బిజినెస్ చేస్తున్న వారిని దీవించి దేవ మీరే తోడు నీరు నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసిన స్తోత్రం. పరిచయం చేసిన వారిని దీవించయ్యా. నీ వద్ద నివాసము చేయించు పరిచయం చేయటకు సహాయం ఇచ్చేయండి నాయన. జీవం గల దేవా మీకు స్తోత్రం. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, దేశంకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చి మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాలు క్షమించము. మమ్మల్ని శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.